ఇప్పుడే పెద్ద సినిమా చూసి అయితే ఇంటికి వచ్చా. మూవీ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. యాక్టింగ్ అయితే ఇరగదీసేశాడు. మూవీ మొత్తం తన షోల్డర్స్ మీద తీసుకెళ్ళాడు అనిపించింది. ఇంకా ఈ సినిమా ప్లాట్ ఏంటి, మూవీ ఓవరాల్గా ఎలా ఉంది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నీ చూసే ముందు ఫస్ట్ అయితే బెంగళూరులో సింగిల్ థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ చేసిన రచ్చ అయితే చూసేద్దాం. తర్వాత మూవీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీలో ఎవరైనా సినిమా ఆల్రెడీ చూసేసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో షేర్ చేయండి. పెద్ద రిలీజ్ కదా, ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే ఈవినింగ్ 7 PM షోకి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 700 అయితే పడింది. ఇంకా ఆఫీస్లో ఎర్లీ లాగౌట్కి పర్మిషన్ తీసుకుని 4కి అయితే స్టార్ట్ అయిపోయా. పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది కదా, ఇంకా సింగిల్ థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ రాచి ఎలా ఉంటుందో ఒకసారి 4-5 థియేటర్లు కవర్ చేసి ఫైనల్గా మన థియేటర్ దగ్గరికి వెళ్దామని ఈవినింగ్ 4కి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ అయితే అగరాలో ఉన్న హనుమాన్ స్టాచ్యూ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశా. ప్రెజెంట్ టైం అయితే 4:30 అయితే అవుతుంది. ఇంకా పక్కనే ఉన్న తిరుమల థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళా. అక్కడైతే జనం అస్సలు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ మనకు పని అవ్వదని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది నేను సిల్క్ బోర్డ్ దగ్గరలో ఉన్న శ్రీకృష్ణ థియేటర్ దగ్గరికి అయితే వచ్చా. అక్కడ కూడా సేమ్ ఫుల్ సైలెంట్. మేబీ ఎర్లీగా నేను థియేటర్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా, అందుకే సైలెంట్గా ఉందేమో. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ని టికెట్ బుక్ చేయమంటే మెజెస్టిక్ దగ్గర ఏఎంబీ సినిమాస్లో డాల్బీ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేద్దామని అక్కడ బుక్ చేశారు. మేము ఉండే ప్లేస్కి థియేటర్కి 45 minutes. ఇంకా బొమ్మనాలి దగ్గరలో బృందా థియేటర్ ఉంటే అక్కడైనా ఏమైనా సెలబ్రేషన్ చేస్తారేమో చూద్దామని అయితే వెళ్ళా. కరెక్ట్గా వెళ్ళిన టైంకి అయితే రామ్ చరణ్ ఫోటోకి అయితే గుమ్మడికాయతో హారతిస్తూ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత చూడండి రామ్ చరణ్ కట్అవుట్కి అయితే ఫుల్ పాలతో అభిషేకం అయితే చేస్తున్నారు. ఫ్యాన్స్ అభిమానం, మనకి అలా చేసేవాళ్ళు ఉంటే బాగుండు కదా. యాక్చువల్గా ఈ బృందా థియేటర్ దగ్గర అయితే ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. ఫుల్ సెలబ్రేషన్స్, డ్యాన్స్లు, క్రాకర్స్, మామూలు రచ్చ చేయలేదు ఇక్కడైతే. అనవసరంగా టికెట్ ఎక్కడో బుక్ చేసుకున్నాం, ఈ థియేటర్ దగ్గర బుక్ చేసుకున్నా బాగుండు అనిపించింది. సెలబ్రేషన్స్ ఎక్కడా చేయట్లేదు అని ఫుల్ డిసప్పాయింట్లో నాకు ఈ బృందా థియేటర్ దగ్గరికి వచ్చాక ఫుల్ హ్యాపీ అయిపోయా. అలాగే ఫ్యాన్ షో చూడడానికి యాక్టర్ మహేష్, అదే అండి జబర్దస్త్ మహేష్ అంటే అందరికీ తెలుస్తుంది అనుకుంటా, ఆయన అయితే ఈ థియేటర్కి ఫ్యాన్ షో చూడడానికి వస్తున్నారని వెల్కమ్ కట్అవుట్స్ అయితే చాలా పెట్టారు. ఆయన ఈ మూవీలో కూడా స్మాల్ రోల్లో అయితే యాక్ట్ చేశారు. అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిపి ఉన్న కట్అవుట్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఇంకా కొంచెం సేపటికి అయితే యాక్టర్ మహేష్ కూడా వచ్చారు. వచ్చిన వెంటనే ఆయనతో షేక్ హ్యాండ్ అలాగే ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలామంది అయితే ఆయన దగ్గరికి అయితే వెళ్ళారు. ఇంకా తర్వాత బెంగళూరు రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు థియేటర్ పైకి అయితే తీసుకెళ్లారు. ఇంకా నేను వెళ్ళే షో టైంకి లేట్ అయిపోతుందని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి మడివాల అయితే వచ్చా. అప్పుడే సంధ్య థియేటర్ అయితే గుర్తొచ్చింది. పక్క సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అని వెళ్తే అక్కడ కూడా చాలా సైలెంట్గా ఉంది. ఒక్క పెద్ద కట్అవుట్ కూడా లేదు, జస్ట్ వాల్ పోస్టర్స్, బ్యానర్స్ ఉన్నాయి అంతే. ఇంకా చూస్తుంటే సెలబ్రేషన్స్ ఇక్కడ ఏం చేయరని స్టార్ట్ అయిపోయా. ఇంకా మడివాల దగ్గర అయితే స్టార్ట్ అయిపోయి ఆన్ ద వేలో లాల్బాగ్ దగ్గర ఉన్న ఊర్వశి థియేటర్ దగ్గరికి అయితే వచ్చా. యాక్చువల్గా ఇక్కడ అంత హడావుడు ఏమి ఉండదు అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇక్కడైతే ఫుల్ పెద్ద కట్అవుట్స్ అండ్ డీజే అన్ని సాంగ్స్ పెట్టారు. చూడండి రామ్ చరణ్ కట్అవుట్తో పాటు శివరాజ్ కుమార్ సార్ కట్అవుట్ ఫుల్ పూలదండలతో ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇంకా ఫైనల్గా నేనైతే 7:10కి అయితే ఏఎంబి సినిమాస్ దగ్గరికి అయితే వచ్చేసా. చూడండి బయట ఇంకా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. చెకింగ్కి లోపలికి చాలా టైం పడుతుంది. ఎంట్రన్స్ సీన్లన్నీ మిస్ అయిపోతున్నామో అని చాలా టెన్షన్ అయితే పడ్డా. బట్ షో అయితే 20 minutes డిలే అవుతుందని అనౌన్స్ చేశారంట. 20 minutes డిలే అని న్యూస్ విన్నాక ఫుల్ రిలీవ్ అనిపించింది. యాక్చువల్గా ఏఎంబి సినిమాస్ అయితే Jan 2026లో అయితే ఇక్కడైతే ఓపెన్ చేశారు. బట్ దానికి ముందు అయితే కపాలి సినిమాస్ అని ఉండేది. ఆల్మోస్ట్ 50 years కంప్లీట్ చేసుకున్న చరిత్ర అయితే ఉంది దానికి. యాక్చువల్గా ఈ ఏఎంబి సినిమాస్ ఏంటంటే ఏషియన్ సినిమాస్, మహేష్ బాబు కలిపి జాయింట్ వెంచర్గా ఏర్పడిందే ఈ ఏఎంబి సినిమాస్. యాక్చువల్గా ఈ ఏఎంబి సినిమాస్లో అయితే టోటల్ 9 screens అయితే ఉన్నాయి. అన్ని స్క్రీన్స్లోనే అయితే ఈ రామ్ చరణ్ పెద్ద సినిమా అయితే రిలీజ్ చేశారు 7 o'clockకి. ఇంకా ఈ మూవీ కూడా ఓటీటీ నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం. ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే. సో మూవీ ఫస్ట్ స్టోరీ ఏంటంటే రామ్ చరణ్ వాళ్ళ ఊరు కోసం, వాళ్ళ ఐడెంటిటీ కోసం ఎంతవరకు కష్టపడ్డాడు, ఎంతవరకు వెళ్ళాడు అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్లో అయితే సాంగ్స్, జాహ్నవి కపూర్ ఎంట్రీ సీన్స్ సూపర్ అయితే ఉన్నాయి. అలాగే మన మున్నాబాయ్తో ఉన్న సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో రామ్ చరణ్ గురించి అయితే ఒక మాట కూడా చెప్పక్కర్లేదు, ప్రాణం పెట్టేశాడు, యాక్టింగ్ ఇరగదీసేశాడు. ఇంక జగపతి బాబు గారి యాక్టింగ్ గురించి తెలిసిందే కదా, వేరే లెవెల్. ఇంక ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దద్దరిల్లిపోయింది. ఇంక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఓవరాల్గా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. బట్ నాకే ఎక్కడో ఎమోషన్ మిస్ అయింది అనిపించింది. కొంచెం ఎమోషన్ సెట్ అయ్యి ఉన్నా సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయేది.
ఇంకా మిగిలిన వాళ్ళు అయితే వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం అయితే చేశారు. ఇంకా జాహ్నవి క్యారెక్టర్ కూడా ఏదో పెట్టాలన్నట్టు పెట్టుంటారు అంతే. కెమెరాలో ఎంతసేపు స్క్రీన్ టైం ఉందో ఇందులో కూడా అంతే ఉంటుంది మాక్సిమం. అదండి పెద్ద సినిమా యొక్క రివ్యూ. మీరు కానీ ఇంకా టికెట్స్ బుక్ చేసుకోకపోతే వెంటనే బుక్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే ఎలా ఉందో కింద కమెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సినిమా అయిపోయాక కింద పార్కింగ్కి వస్తే చూడండి ఎన్ని కార్లు అయితే పార్కింగ్ స్పేస్లో పెట్టారు, ఒక కార్ మీద ఒకటి. ఇవ్వండి పెద్ద యొక్క విశేషాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.